హాయ్ అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మనం ఏం పని చేసినా ముందు ఇలా ముగ్గు వేసుకుంటాం కాబట్టి అలా ముగ్గు వేసేసుకొని ఇలా వినాయకుడిని అనేది పెట్టేసేసుకున్నాను. ఇది డెకరేషన్ చేయకముందు, ఇది అలంకరణ చేసిన తర్వాత. అండ్ ఈ సంవత్సరం వినాయక చవితి అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ముందు విగ్రహం బాగుంది, అలాగే అలంకరణ బాగుంది, అన్నీ బాగున్నాయి. నాకు అన్నీ బాగా నచ్చినాయి ఈ సంవత్సరం. అందుకని చెప్పేసి ఇదేమో కథ చదువుకుంటూ అక్షంతలు చేతిలో పట్టేసేసుకొని తల మీద వేసుకోవాలి కాబట్టి కథంతా అయిపోయినాక, అందుకని చెప్పి ఇది ఫైనల్గా కథ అంతా చదువుకొని అంతా పూజ అంతా అయిపోయినాక నైవేద్యాలు చెల్లించేసుకున్నాము. నేనైతే 9 రకాల నైవేద్యాలు 9 చేసుకుంటాను. అండ్ ఇది ఉదయం పూట పూజ, ఉదయం పూట, ఇది సాయంత్రం పూట, ఇది రెండో రోజు ఉదయం పూట. నేనైతే 3 రోజులు అటు పెట్టుకున్నాను వినాయకుడిని. ఇది వచ్చేసరికేమో రెండో రోజు సాయంత్రం పూట. అండ్ ఇప్పుడు మూడో రోజు ఉదయం పూట చేసేసుకొని అంత పత్రిక డెకరేషన్ అంతా తీసేసాను. అంతా అయిపోయినాక ఇంకా స్వామివారిని పందిట్లోకి ఇచ్చేసేసాము. ఉంచుకోలేం కదా స్వామిని, ఎంత ఇష్టం ఉన్నా కూడా. అందుకని చెప్పేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.